హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ వెజ్ కుర్మా రెసిపీ అండి. ఈ వెజ్ కుర్మా రెసిపీలో మనము కోకోనట్ అనేది వాడకుండా ఎలా చేయాలనేది చూడబోతున్నాం. రండి, ఈ వెజ్ కుర్మా చేయడానికి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసిస్తాం. ఫస్ట్ అండి, కొన్ని సామాన్లు రెడీగా పెట్టుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్, అలానే మనం కారంకు తగినట్టు మిర్చి, ఇక్కడ క్యారెట్, ఆలు, కాలీఫ్లవర్ అయితే నేను తీసుకున్నానండి. మీకు ఇష్టమైన వెజిటబుల్ మీరు తీసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి 1 టేబుల్ స్పూన్ అండి. ఒక చిన్న బౌల్లో నీళ్ళేసి దాంట్లో పుట్నాలు 2 టేబుల్ స్పూను, దీంతోపాటు 1 టీ స్పూన్ అంత గసగస వేసి నానబెట్టుకోవాలి. దీంట్లోనే ఒక 5 లేదా 6 క్యాషెస్ కూడా వేసి నానబెట్టుకోండి. ఒక మిక్సీ జార్లో 2 మీడియం సైజు టొమాటో, దీంట్లో ఒక 10 నుంచి 15 పుదీనా ఆకు వేసి పెట్టుకున్నానండి. ఆయిల్లో ఫ్రై చేయడానికి కోసము బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగలు, అన్నాచి పూలు, అలానే ఏలకులు ఇవన్నీ తీసి పెట్టుకున్నాము. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నామంటే చాలా ఈజీగా మనము ఈ వెజ్ కుర్మా అనేది చేయొచ్చండి. కుక్కర్లోనే చేయబోతున్నాము. దానికోసం పొయ్యి మీద కుక్కర్ పెట్టేసి ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేయండి. ఆయిల్ అనేది వేడి అయిన తర్వాత అండి, సోంపు వచ్చి 1 టీ స్పూన్ అంతా వేసుకొని మనం రెడీగా తీసి పెట్టుకుని ఈ మసాలా ఐటమ్స్ అయిన దాల్చిన చెక్క, అలానే బిర్యానీ ఆకు, క్రాంబులు, అన్నాచి పూలు, ఏలకులు ఇవి అన్నిటిని ఆయిల్లో వేసి ఒక్కసారి ఫ్రై చేసుకోండి. ఈ మసాలా ఐటమ్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత మనకు సూపర్గా అరోమా అనేది వస్తుందండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెడీగా పెట్టుకున్న మిగతా సామాన్ని వేయాలండి. మనకు ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్, అలానే పచ్చిమిర్చి ఇవి రెండింటిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది మనకు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అండి, మనం దీంట్లో తీసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాము. వేసి దాన్ని కూడా ఆనియన్తో పాటు బాగా మిక్స్ చేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన అన్నది పోవాలండి. ఇది పోయినాక మిగతా సామాన్ని మనం యాడ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఆనియన్, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి రెండు బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ని దీంట్లో వేస్తున్నాము. వేసిన తర్వాత దీంట్లో మసాలా ఐటమ్ కూడా వేయాలండి. ఈ వెజిటబుల్స్ అన్నీ వేసిన తర్వాత అండి, పొయ్యిని సిమ్లో పెట్టుకొని వెజిటబుల్స్ అన్నీ ఒక 2 మినిట్స్ పాటు మనకు ఫ్రై అయినట్టు కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవడం వల్ల మనకు ఈ వెజిటబుల్స్ అనేది ఒక లైట్ క్రిస్పీనెస్తో ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న టొమాటో, పుదీనా ఇవి రెండింటిని గ్రైండ్ చేసుకొని ఆ గ్రైండ్ చేసిన పేస్ట్ని కూడా ఈ వెజిటబుల్తో వేసి కలుపుకోవాలండి. ఇక్కడ టొమాటో పేస్ట్ వేసాం కాబట్టి ఈ స్టేజ్లో మనకు కావాల్సినంత ఉప్పు అన్నది వేసేసి మనం పొయ్యిని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం వేసిన ఈ టొమాటో అనేది బాగా ఉడికిపోయిన తర్వాత మనం దీంట్లో మసాలా ఐటమ్స్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఉప్పు వేసి కలిపి సిమ్లో వదిలేయండి. ఇది రెడీ అవుతున్న ఈ సమయంలో మనం పుట్నాలు, గసగసాలు పెట్టుకున్నాం చూడండి, దాన్ని మెత్తగా పేస్ట్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ వెజిటబుల్తో పసుపు, కారం, అలానే ధనియాల పొడి ఇవి అన్నిటినీ వేసి మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో గరం మసాలా కూడా వేయాలి, అది తర్వాత వేస్తామండి. మనం వేసిన మసాలా అనేది వెజిటబుల్స్కు బాగా కోట్ అయినట్టు మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత అండి, ఈ స్టేజ్లో 1/2 టీ స్పూన్ అంత గరం మసాలాలు కూడా వేసి ఈ గరం మసాలాకు కూడా బాగా పట్టినట్టు మిక్స్ చేసుకోండి. ఇలా మనం వేసిన అన్ని మసాలా ఐటమ్ మిక్స్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పుట్నాల పేస్ట్ ఉంది కదండి, అది వేయాలి. అలానే మిక్సర్ జార్లో ఒక 1/2 నుంచి 1 గ్లాస్ అంత వాటర్ వేసి దాన్ని కూడా కలిపేసి ఈ వెజిటబుల్స్తో వేసి కలిపేయండి. మనకు థిక్నెస్ని బట్టి వాటర్ అనేది 3/4 నుంచి 1 గ్లాస్ అంత వరకు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వాటర్ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఉప్పు, కారం అనేది చెక్ చేసుకున్న తర్వాత అండి, మూత పెట్టేసి 2 విజిల్ పెట్టి తీసుకున్నామంటే మనకు సూపర్గా వెజ్ కుర్మా అనేది రెడీ అయిపోతుంది. 2 విజిల్స్ తర్వాత మనము ఈ ప్రెషర్ అంతా రిలీజ్ అయిన తర్వాత తీసేయమంటే మనకు కుర్మా అనేది సూపర్గా రెడీ అయిపోయిందండి. మనకు కుర్మా కుక్కర్ నుంచి తీసినప్పుడు వాటరీగా ఉన్నట్టు అనిపిస్తుందండి, కానీ కొద్దిగా ఆరిందంటే పుట్నాలు వేసాం కాబట్టి చిక్కగా కుర్మా అనేది వస్తుంది. ఈ కుర్మాని మనము ఇడ్లీ, దోశ, పూరి, చపాతీ, నాన్, పరాటా అని అన్నిటితో కాంబినేషన్గా తినొచ్చు. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులతోనే చాలా టేస్టీ అయిన వెజ్ కుర్మా అనేది చేసేసామండి. సర్వ్ చేయడానికి ముందు కొద్దిగా కొత్తిమీర అనేది కట్ చేసి పైన పెట్టేసి కలిపి మనం సర్వింగ్ బౌల్కి మార్చుకున్నామంటే సూపర్ అయిన వెజ్ కుర్మా అనేది రెడీ అయిపోయిందండి.
ఈ వెజ్ కుర్మాలో మనము కొబ్బరి అనేది వాడకుండా పుట్నాల్ని దానికోసం రీప్లేస్ చేసామండి. కొబ్బరి గ్రైండ్ చేసి చేస్తున్న వెజ్ కుర్మాకింత ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ట్రావెల్స్ చేస్తున్నప్పుడు వెజ్ కుర్మాని మనము క్యారీ చేయడానికి కూడా బాగుంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా సేమ్ కొలతలతో ఒక్కసారి ఈ వెజ్ కుర్మా రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు తప్పకుండా ఇష్టపడతారండి. మీకు ఈ వెజ్ కుర్మా రెసిపీ నచ్చిందంటే మన కుక్ టు ఈసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.